రొనాల్డ్ రీడ్ అనే వ్యక్తి 25 సంవత్సరాల పాటు ఒక పెట్రోల్ బంకులో క్లీనర్గా పనిచేసేవారు. ఆయన కుటుంబంలో ఆయన ఒక్కరే హై స్కూల్ దాకా చదువుకున్న వ్యక్తి. తర్వాత 17 సంవత్సరాల పాటు జేపీ పెన్నీ అనే కంపెనీలో ఫ్లోర్ క్లీనర్గా పనిచేశారు. అయితే 2014లో ఆయన 92 వయసులో మరణించినప్పుడు అమెరికన్ న్యూస్ ఛానల్స్ లో హెడ్లైన్స్ అయ్యారు. 2014లో అమెరికాలో దాదాపు 28 లక్షల మంది చనిపోయారు. కానీ రొనాల్డ్ రీడ్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చూపించారు? ఎందుకంటే అప్పటికి ఆయన బ్యాంక్ అకౌంట్ లో 80 లక్షల డాలర్లు ఉన్నాయి. అంటే ఇండియన్ రూపీస్ లో దాదాపు 58 కోట్ల 32 లక్షల రూపాయలు. 80 లక్షల డాలర్లలో 20 లక్షల డాలర్లు తమ పిల్లల పేరున రాశారు. మిగిలిన 60 లక్షల డాలర్లను హాస్పిటళ్లు మరియు లైబ్రరీలకు దానం చేశారు. ఆయన ఇంత ధనం ఎలా సంపాదించారని నాలాగే మీకు కూడా ఆశ్చర్యంగా ఉంది కదా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆయన తన డబ్బును బ్లూ చిప్ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల పెరుగుకుంటూ వెళ్ళి 80 లక్షల డాలర్లకు చేరుకుంది. ఇక్కడ మనం బ్లూ చిప్ కంపెనీల గురించి తెలుసుకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ బాగా ఉన్న కంపెనీలు, ఇంకా మార్కెట్ రెప్యుటేషన్ బాగా ఉన్న కంపెనీలను బ్లూ చిప్ కంపెనీలు అని అంటారు. వాటి షేర్ విలువ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇండియాలో ఉన్న కొన్ని బ్లూ చిప్ కంపెనీలకు ఎగ్జాంపుల్ చూస్తే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్థాన్ లీవర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ మొదలైనవి. అమెరికాలో ఉన్న ఇలాంటి బ్లూ చిప్ కంపెనీలోనే రొనాల్డ్ రీడ్ ఇన్వెస్ట్ చేసి అంతగా లాభాన్ని సంపాదించారు. ఇప్పుడు మనం ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. రిచర్డ్ ఫుస్కోన్ అనే వ్యక్తి హార్వర్డ్ యూనివర్సిటీలో MBA కంప్లీట్ చేసి ఒక పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా చేస్తున్నారు. అక్కడ ఆయన ఎంతగా లాభాలు సంపాదించారంటే 40 ఏళ్ల వయసుకే రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ ఆయన చాలా అప్పులు తీసుకోవడం వల్ల 2008లో మార్కెట్ కొలాప్స్ అయినప్పుడు ఆయన తన సర్వస్వం కోల్పోయారు. తన వద్ద ఇక ఏమీ మిగలలేదని ఒక ఇంటర్వ్యూలో తానే స్వయంగా చెప్పుకున్నారు. ఈ ఇద్దరి జీవితాల్లో ఎంత తేడా ఉందో చూడండి. ఒక మంచి డాక్టర్ కావాలంటే కొన్ని సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసి సాధించవచ్చు. ఒక మంచి ఇంజనీర్ అవ్వాలంటే మంచి కాలేజీలో చదివి పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరి పని నేర్చుకుంటే సరిపోతుంది. కానీ ఫైనాన్స్ విషయాల దగ్గరకు వచ్చేసరికి హార్వర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి కూడా పొరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ అదే సమయంలో ఒక క్లీనర్ కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు. ఇలాంటి దిమ్మ తిరిగే కేస్ స్టడీలన్నీ తెలుసుకోవచ్చు ఒక పుస్తకం ద్వారా. ఆ పుస్తకం కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. ఆ పుస్తకం పేరు ది సైకాలజీ ఆఫ్ మనీ. దీని రచయిత మోర్గాన్ హౌసర్. ఇంతకుముందు మనం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన టాప్ 10 పుస్తకాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ పుస్తకాల్లోంచి 2 పుస్తకాల సమ్మరీలను మన ఛానల్లో పెట్టడం జరిగింది. అవేంటంటే ఒకటి రిచ్ డాడ్ పూర్ డాడ్, 2 సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనియర్ మైండ్. వాటికి మీరు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఇది మనం చేస్తున్న 3వ బుక్ సమ్మరీ. ఈ వీడియోలో కూడా మనం ఈ పుస్తకంలో ఉన్న కొన్ని పవర్ఫుల్ స్ట్రాటజీస్ గురించి క్లియర్ గా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. నెంబర్ 1, people are not crazy. Their financial past history with money shapes their life. ఎవరు ఏ ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకున్నా అది వాళ్ళ పాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం డబ్బు పట్ల ఏ యాటిట్యూడ్ తో ఉన్నాం, ప్రపంచం డబ్బు పట్ల ఏ యాటిట్యూడ్ తో ఉంది అనేది పూర్తిగా వేరుగా ఉంటుంది. ఈ పుస్తకంలో రచయిత ఏమంటారంటే పీపుల్ డూ క్రేజీ థింగ్స్ విత్ మనీ బట్ నో వన్ ఈజ్ క్రేజీ. ఎవరైనా డబ్బు విషయంలో పొరపాటు నిర్ణయం తీసుకున్నారంటే అర్థం వాళ్ళకి డబ్బు పట్ల విలువ లేదని కాదు. వాళ్ళు మనకంటే వేరే జనరేషన్ లో పుట్టి ఉండవచ్చు, వేరే జనరేషన్ లో ఉన్న పేరెంట్స్ పెంచి ఉండవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వేరే అయి ఉండవచ్చు, వాళ్ళు వేరే ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండవచ్చు. అలాగే మార్కెట్ అనేది దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. పైగా లక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఉదాహరణకు ఇండియాలో పేదరికంలో పుట్టిన వాళ్ళ ఆలోచనలు, యూరోప్లో ధనవంతుల కుటుంబంలో పుట్టిన వారి ఆలోచనలు పూర్తిగా తేడాగా ఉంటాయి. పేదరికంలో పుట్టిన వాళ్ళు ఫైనాన్షియల్ రిస్క్ తీసుకోవడానికి వెనకాడతారు. అదే ఒక బూమింగ్ ఎకానమీలో పుట్టిన వాళ్ళు తేలిగ్గా ఫైనాన్షియల్ రిస్క్ తీసుకోగలరు. ఒకవేళ మీరు ఇండియన్ ఎకానమీ వీక్ గా ఉన్నప్పుడు, ఇన్ఫ్లేషన్ హైగా ఉన్న కాలంలో పుట్టి ఉంటే మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మీద అంతగా ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు జనరేషన్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే యాటిట్యూడ్ ని బట్టి మనీ స్పెండింగ్ అనేది ఉంటుంది.
ఇంకొక ఉదాహరణ చూస్తే అమెరికాలో చాలా మంది లాటరీ టికెట్లు కొంటుంటారు. దానికోసం ఎంత ఖర్చు పెడతారంటే సినిమాలు, పుస్తకాలు, వీడియో గేమ్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్ వీటన్నిటికీ ఖర్చు పెట్టేది కలిపినా కూడా ఇంకా తక్కువ అవుతుంది. ఇది వింటే మీకు కొంచెం ఆశ్చర్యం కలిగించవచ్చు. ఒక సగటు అమెరికన్ సంవత్సరానికి $412 ఖర్చు పెట్టి లాటరీ టికెట్స్ కొంటుంటారు. ఒక సర్వే ప్రకారం 40% అమెరికన్స్ కు $400 ఎమర్జెన్సీ ఫండ్ లేదు, కానీ వాళ్ళు కూడా $412 లాటరీ కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది నిజంగా ఒక వింతగా అనిపించవచ్చు. 10 లక్షల మందిలో ఒకళ్ళు గెలిచే లాటరీ కోసం ఏంటి ఇంత ఖర్చు పెట్టినట్టు వాళ్ళని అడిగితే, మేము రోజంతా కష్టపడి పని చేసే ఉద్యోగం మమ్మల్ని ఎప్పటికీ ధనవంతుని చేయదు. మా దగ్గర ఒక గొప్ప ఐడియా గానీ స్కిల్ గానీ లేదు మమ్మల్ని ధనవంతుని చేయడానికి. మేము పూర్తిగా జీతం మీదే ఆధారపడి ఉన్నామని. అంటే వీరు ఎంత సంపాదిస్తున్నారో అంతే ఖర్చు పెడుతున్నారు. ఒక్క నెల గనక వీరు ఉద్యోగం చేయకపోతే వారు రోడ్డు మీదకి వచ్చేయాల్సిన పరిస్థితి. అందుకే వాళ్ళు లాటరీ టికెట్ మీద ఇంత హోప్స్ పెట్టుకున్నారు. దానివల్ల వాళ్ళ పేదరికం పోయి ధనవంతులు అవ్వవచ్చని ఆశపడుతున్నారు. అయితే మీరు ఈ పద్ధతితో ఏకీభవించకపోవచ్చు. మీకు డబ్బు పట్ల ఉన్న అవగాహన, ఆలోచన వేరే ఉండొచ్చు. మీ అనుభవాలు వేరే అయి ఉండవచ్చు. అందుకే ఇక్కడ రచయిత చెప్పేది ఏంటంటే ఎవరిని ఎప్పుడు జడ్జి చేయవద్దు అని. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీకంటే వేరేగా ఉండి ఉండవచ్చు. డబ్బు గురించి వారికి తెలిసిన విషయాలు మీకు తెలియకపోవచ్చు. మీకు తెలిసిన విషయాలు వారికి తెలియకపోవచ్చు. నెంబర్ 2, ఇంపార్టెన్స్ ఆఫ్ లక్ అండ్ రిస్క్ టు అచీవ్ ఫైనాన్షియల్ సక్సెస్. ఈ పుస్తకంలో రచయిత చెప్తున్నది ఏంటి అంటే లక్ ఇంకా రిస్క్ అనేవి అన్నదమ్ములు లాంటివి. అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. దాన్ని వివరిస్తూ బిల్ గేట్స్ కథ చెప్పడం జరిగింది. 1968లో వాషింగ్టన్లోని సియాటిల్ అనే టౌన్లో లేక్ సైడ్ స్కూల్లో బిల్ గేట్స్ చదువుతుండేవారు. ఆ స్కూల్లో పనిచేసే ఒక టీచర్ బిల్ డాగల్ సెకండ్ వరల్డ్ వార్ లో పైలట్ గా పనిచేశారు. ఆయన బిల్ గేట్స్ కి మ్యాథ్స్ మరియు సైన్స్ నేర్పించేవారు. ఆయన విద్యార్థులకి పుస్తక జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అవసరమని నమ్మేవారు. కాబట్టి ఆయన స్కూల్ ప్రిన్సిపాల్ తో మాట్లాడి ఒక కంప్యూటర్ ని స్కూల్లో ఇన్స్టాల్ చేయించారు. దాని మీద ప్రాక్టీస్ చేయడం వల్లే బిల్ గేట్స్ కి 8వ క్లాస్లోనే కంప్యూటర్ జ్ఞానం అబ్బింది. ఇవాళ మైక్రోసాఫ్ట్ కంపెనీ $1 ట్రిలియన్ నెట్వర్క్ స్థాయికి ఎదగడానికి పునాది అక్కడే పడింది అని చెప్పవచ్చు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే 1968లో ప్రపంచవ్యాప్తంగా హై స్కూల్లో చదివే 30 కోట్ల మంది విద్యార్థులకు లేనిది, అమెరికాలో హై స్కూల్లో చదివే 1,80,00,000 మంది విద్యార్థులకు కూడా లేనిది, లేక్ సైడ్ స్కూల్లో చదువుతున్న 300 మంది విద్యార్థులకు మాత్రమే కంప్యూటర్ వాడే అవకాశం ఉంది. ఒక్కసారి అర్థం చేసుకోండి, 30 కోట్ల మంది విద్యార్థుల్లో కేవలం 300 మంది విద్యార్థులకు మాత్రమే కంప్యూటర్ వాడే అవకాశాలు రావడం అంటే 10 లక్షల మందిలో ఒకరికి. ఆ 300 మందిలో బిల్ గేట్స్ కూడా ఉండడం. ఈ విషయం గురించి బిల్ గేట్స్ ఏం చెప్తుంటారంటే, ఆ రోజు మా స్కూల్లో కంప్యూటర్ లేకపోయి ఉంటే ఈ రోజు మైక్రోసాఫ్ట్ అనేది ఉండేది కాదు అని. అందుకని ఈ పుస్తకంలో రచయిత చెప్పేది ఏంటంటే ఇంకొకరి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ని మనం జడ్జి చేయకూడదు. ఎందుకంటే చాలా మందికి అవకాశం రాకపోయి ఉండొచ్చు, అవకాశం వచ్చిన కొంతమంది ఉపయోగించుకోకపోయి ఉండొచ్చు. ఎవరైతే దాన్ని సరిగా ఉపయోగించుకున్నారో వారు మాత్రమే ధనవంతులు అవుతారు. అందుకే మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఇప్పుడు సరిగ్గా లేకపోయినా కూడా మీరు ఎటువంటి నిరాశ చెందకూడదు. ఎందుకంటే అందులో మీ తప్పేం లేదు. కానీ మీరు భవిష్యత్తులో రాబోయే అవకాశాల గురించి మాత్రం చాలా అలర్ట్ గా ఉండాలి. వచ్చిన వెంటనే దాన్ని ఉపయోగించుకోవాలి. వీడియోలో ముందుకెళ్లే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఒక వాస్తవం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఎంతో మనశ్శాంతిని కలుగజేస్తుంది. ఎందుకంటే మీకు అనుకోకుండా ఏదైనా జరిగితే అది మీ ఫ్యామిలీకి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి దానికి కట్టే ప్రీమియమ్స్ అనేవి నామినల్ గా ఉంటాయి, కానీ వచ్చే బెనిఫిట్స్ అనేవి ఎన్నో రెట్లు ఉంటాయి. ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని చూడాలి అని అనుకున్నాం. ఇది ఏంటి అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయి, అందులో నుండి ఎన్ని క్లెయిమ్స్ సెటిల్ చేసింది అనేది తెలియజేస్తుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా అంటే 99.51% ఉన్న ఒక కంపెనీ ఏంటంటే అది మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఒకసారి వారి వెబ్సైట్ ఓపెన్ చేసి కనుక చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ₹1 కోటి ఇన్సూరెన్స్ కవర్ ను కేవలం నెలకు ₹700కే ఆఫర్ చేస్తున్నారు. అలాగే 2 కోట్ల ఇన్సూరెన్స్ కవర్ ను నెలకు కేవలం ₹1044కే ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండానే హౌస్ వైఫ్స్ కూడా ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది. మీ బేస్ ప్లాన్ తో పాటు కొంత అమౌంట్ ఎక్స్ట్రా కడితే మ్యాక్స్ లైఫ్ 64 తీవ్రమైన వ్యాధుల్ని కూడా కవర్ చేస్తుంది. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే మీరు చెక్ చేసుకోవడానికి ప్రీమియం క్యాల్కులేటర్ కూడా అందిస్తున్నారు. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీకు సరిపోయే టర్మ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. నెంబర్ 3,
కన్ఫౌండింగ్ కంపౌండింగ్, హౌ వారెన్ బఫెట్ బికేమ్ బిలియనీర్. ఈ పుస్తకం ద్వారా మీరు నేర్చుకోవాల్సిన ఇంకొక గొప్ప పాఠం ఏంటంటే కంపౌండింగ్ యొక్క పవర్ను ఉపయోగించుకొని వారెన్ బఫెట్ ఎలా కోటీశ్వరుడయ్యాడు అని. 19th సెంచరీలో శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నారు. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సార్లు భూగోళం మొత్తం మంచుతో కప్పబడిపోయింది, మళ్ళీ కొంచెం కొంచెం కరిగి మామూలుగా అయి మళ్ళీ మంచుగడ్డలాగా గట్టిపడిపోయింది. ఇలా కనీసం 5 సార్లు జరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది జరగడానికి కారణం చలి ఎక్కువ అవడం వల్ల కాదు, మంచును కరిగించడానికి సరిపడా వేడి లేకపోవడమే. కొంచెం కొంచెం మంచు పెరుగుతూ పోయింది కానీ దాన్ని కరిగించేంత శక్తి ఎండకు లేకపోయింది. ఇలా ఏదైనా ఒక వస్తువు కొంచెం కొంచెం క్రమేపీ పెరుగుతూ వెళ్ళడాన్ని కంపౌండింగ్ అంటారు. ఇందులో మొదటి సంవత్సరం మీ అసలు పెట్టుబడి మరియు దానిపై వచ్చే వడ్డీ ఇవన్నీ కూడా రెండవ సంవత్సరానికి వచ్చేసరికి అసలు పెట్టుబడిగా మారిపోతాయి. తిరిగి దాని మీద వడ్డీ వస్తుంది రెండవ సంవత్సరంలో. రెండో సంవత్సరంలోని అసలు మరియు వడ్డీని కలిపితే మూడో సంవత్సరం అసలుగా మారిపోతాయి. ఈ పద్ధతిని ఉపయోగించుకునే వారెన్ బఫెట్ అంత పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు. అందుకే ఆయన మీద దాదాపు 200 పుస్తకాలు రాశారు. ఆయనకి ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అనే విషయం స్పష్టంగా తెలుసు. అది కూడా ఆయనకు 10 ఏళ్ల వయసు నుంచే ఈ విషయాలు తెలుసు. అందుకే ఆయన దాదాపు 40 సంవత్సరాల నుండి నెంబర్ 1 స్థానంలో నిలబడ్డారు. ఒకవేళ ఆయన 30 ఏళ్ల వయసు నుండి ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టి 60 ఏళ్ల వయసులో రిటైర్ అయిపోయి ఉంటే ఇప్పుడు ఆయన ఆస్తి $12 మిలియన్ అయి ఉండేది. కానీ ఆయన ప్రస్తుత ఆస్తి $84.6 బిలియన్. వాటిలో $81.5 బిలియన్ 60 ఏళ్ల వయసు తర్వాత సంపాదించింది. వారెన్ బఫెట్ వాడే టెక్నిక్ కంపౌండింగ్ అయితే ఆయన సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మాత్రం టైం. వారెన్ బఫెట్ ప్రస్తుతం సంపాదిస్తున్న యాన్యువల్ రిటర్న్స్ 22%. కానీ ఆయన కంటే ఎక్కువగా 66% యాన్యువల్ రిటర్న్స్ వచ్చిన వ్యక్తి కూడా ఇంకొకరు ఉన్నారు. ఆయన పేరు జిమ్ సైమన్స్. ఈయన రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఈయన ఆస్తి మాత్రం $25 బిలియన్ మాత్రమే. ఇది బిల్ గేట్స్ కంటే కూడా చాలా తక్కువ. దానికి కారణం ఏంటంటే జిమ్ సైమన్స్ ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టింది తన 50 ఏళ్ల వయసులో. కాబట్టి ఆయన యాన్యువల్ రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ నెట్వర్త్ మాత్రం బిల్ గేట్స్ కంటే కూడా తక్కువ. అందుకే రచయిత చెప్పేది ఏంటంటే ప్రస్తుతం 20-30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు తెలివిగా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి. ప్రస్తుతం పెద్దగా లాభాలు రాకపోయినా స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ని బాగా అర్థం చేసుకోగలగాలి. నెంబర్ 4, డేంజర్స్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ మనీ. రజత్ గుప్తా అనే ఒక వ్యక్తి కలకత్తాలోని ఒక అనాథాశ్రమంలో పెరిగారు. మంచి స్కూల్లో చదవకపోయినా, ఎవరి సపోర్ట్ లేకపోయినా, ఎవరి హెల్ప్ లేకపోయినా ఆయన ఎంత ఎత్తుకు ఎదిగారంటే 40 ఏళ్ల వయసులో మెకెన్సీ అనే ఒక కంపెనీకి సీఈఓగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నో మల్టీనేషనల్ కంపెనీల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నారు. బిల్ గేట్స్ తో కలిసి ఎన్నో చారిటీ కార్యక్రమాలు కూడా చేశారు. 2008లో ఆయన నెట్వర్త్ $100 మిలియన్. కానీ ఆయన చేసిన ఒకే ఒక్క పొరపాటు వల్ల జైలుకి వెళ్లాల్సి వచ్చింది. 2008లో గోల్డ్మెన్ సాక్స్ అనే ఒక కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా పనిచేసేవారు. ఆ సమయంలో ఎకనామిక్ రిసెషన్ రావడం వల్ల కంపెనీలన్నీ మూతపడే పరిస్థితిలో ఉన్నాయి. అప్పుడు వారెన్ బఫెట్ ఈ కంపెనీలో $5 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు. ఇది తెలుసుకున్న రజత్ గుప్తా ఈ విషయాన్ని తన స్నేహితుడు రాజుకు చెప్పాడు. నిజానికి ఒక కంపెనీ యొక్క అంతర్గత విషయాలు బయటి వాళ్ళకి చెప్పకూడదు. ఈ విషయం తెలుసుకున్న రాజు గోల్డ్మెన్ సాక్స్ లో 1,75,000 షేర్స్ కొన్నాడు. వారెన్ బఫెట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ కంపెనీ షేర్స్ విలువ చాలా పెరిగింది. దీని వల్ల రజత్ గుప్తాకు మరియు రాజుకు $17 మిలియన్ లాభం వచ్చింది. అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఒక నేరం కాబట్టి ఇద్దరికి కూడా జైలు శిక్ష తప్పలేదు. ఏమీ లేని వాళ్ళు నేరాలు చేసి డబ్బులు సంపాదించడంలో కొంతవరకు న్యాయం అనిపిస్తుందేమో గానీ మంచి నెట్వర్క్ ఉండి సొసైటీలో గౌరవ మర్యాదలు ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి నేరాలు చేసి డబ్బు సంపాదించడం ఏమాత్రం క్షమించరాలేదు. ఇలా చేయడానికి కారణం కేవలం అత్యాశ మరియు ఉన్న దానితో తృప్తి చెందకపోవడం. దీని గురించి రచయిత ఏమంటారంటే ఎక్కడో ఒక హద్దు పెట్టుకొని ఇక చాలు అని అక్కడితో ఆపాలి. అది లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా సంతోషంగా ఉండలేదు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, దురాశ దుఃఖానికి చేటు అని. మనకంటే ధనవంతులతో ఎప్పుడూ పోల్చుకుంటూ ఉండడమే అతి పెద్ద శత్రువు మనకి. ఉదాహరణకు ఐపీఎల్ లో జరిగే ఆక్షన్స్ తీసుకోండి. టీంలోకి కొత్తగా వచ్చిన ప్లేయర్ కి 15 కోట్లు ఇస్తారు. అదే చాలా కాలం నుండి ఉన్న ఒక స్టార్ ప్లేయర్ కు 2 కోట్ల వరకు ఇస్తారు. కానీ ఇద్దరు ప్లేయర్స్ టీం కోసం పడే కష్టం ఒకటే. ఇలాంటప్పుడే ఒకరితో ఒకరు పోల్చుకోవడం మానేసి గేమ్ మీద దృష్టి పెట్టాలి. లేదంటే ఇద్దరికి మరియు టీం మొత్తానికి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి కొంత డబ్బు సంపాదించిన తర్వాత సుఖంగా ఉండడం ఆలోచించాలి. డబ్బు పెంచుకోవడం మీద దృష్టి తగ్గించాలి. ఎందుకంటే డబ్బు సంపాదించడం అనే రన్నింగ్ రేస్ లో ఫినిషింగ్ పాయింట్ ఉండదు. మనం పెట్టుకున్నదే ఫినిషింగ్ పాయింట్ గా నిలుస్తుంది. నెంబర్ 5, గెట్టింగ్ వెల్తీ వర్సెస్ స్టేయింగ్ వెల్తీ. ఈ పుస్తకంలో
రచయిత చెప్పింది ఏంటంటే ధనవంతులు అవ్వడం కంటే ఆ ధనాన్ని నిలుపుకోవడం చాలా కష్టమని. అందుకే లక్ష్మీదేవిని చెంచల స్వభావి అని పిలుస్తారు. అంటే అర్థం ఎక్కడ ఒక చోట నిలకడగా ఉండదు అని. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా కోర్సులు ఉన్నాయి, మరియు చాలా మార్గాలు కూడా ఉన్నాయి. కానీ ఒక్కసారి డబ్బు సంపాదించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడ రచయిత ఇద్దరు ఇన్వెస్టర్స్ గురించి చెప్తారు. అమెరికాలో 1877లో పుట్టిన ఒక వ్యక్తి పేరు జీసస్ లివర్మోర్. 1920లో స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో కూడా చాలా మందికి తెలియని రోజుల్లో ఆయన స్టాక్ మార్కెట్ లో $100 మిలియన్ సంపాదించారు. 1929లో స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వబోతుందని ముందే గమనించి ఆయన తన స్టాక్స్ మొత్తాన్ని అమ్మేసి ఒక్క రోజులోనే $3 బిలియన్ సంపాదించుకున్నారు. అలా ఆయన అమెరికన్ ఎకానమీకి వర్స్ట్ డే అయిన రోజున కూడా ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఇంకొక వ్యక్తి గురించి చూస్తే అమెరికాలోని 1920లో ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ అబ్రహం జెర్మాస్కై అని ఉండేవారు. ఆయన రియల్ ఎస్టేట్ లో బాగా డబ్బు సంపాదించి ఆ మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. 1929లో ఎకనామిక్ క్రాష్ అయినప్పుడు ఆయన తన వద్ద ఉన్న మొత్తం డబ్బును కోల్పోయి ఆ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఒక్క ఎకనామిక్ క్రాష్ అనేది జీసస్ లివర్మోర్ అనే వ్యక్తిని ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా చేసింది. అదే సమయంలో అబ్రహం జెర్మాస్కై అనే వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఈ సంఘటన జరిగిన తర్వాత జీసస్ లివర్మోర్ కూడా బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అప్పుడు తన ఇన్వెస్ట్మెంట్లు అన్నిటినీ ఎక్కువగా చేయడమే కాదు ఇంకా అప్పు కూడా చేసి ఆ డబ్బుతో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుగా తెచ్చిన డబ్బులు తన వద్ద ఆల్రెడీ ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకొని 1933లో జీసస్ లివర్మోర్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. చివరిగా రచయిత మనకు చెప్పేది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు డబ్బు సంపాదించడం ఎలాగో నేర్చుకున్నారు, కానీ డబ్బుల్ని కాపాడుకోవడం ఎలాగో నేర్చుకోలేకపోయారు. డబ్బు సంపాదించాలంటే రిస్క్ తీసుకోవడం ఎంత అవసరమో రిస్క్ తీసుకోకుండా ఉండడం కూడా అంతే అవసరం. ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎప్పుడు దాచాలి, ఎక్కడ ఎంత అవసరమో అనే విషయాలు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. డబ్బు దాచుకోవడానికి, డబ్బు సంపాదించడానికి 3 చిన్న స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, డోంట్ ఫోకస్ ఆన్ హై రిటర్న్స్. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అన్న మనస్తత్వాన్ని వదిలేయాలి. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఆల్ గుడ్ థింగ్స్ టేక్ టైం అని. అంటే ఏదైనా మంచి పని జరగాలంటే కొంచెం టైం పడుతుంది అని. ఇన్స్టెంట్ రిటర్న్స్ అనేవి ఎప్పుడు రిస్క్ తో కూడుకున్నవే. కంపౌండింగ్ ద్వారా వచ్చే రిటర్న్స్ మాత్రమే సెక్యూర్డ్ రిటర్న్స్ అని చెప్పవచ్చు. ఇక రెండవది, ప్లాన్ దట్ ఎవ్రీథింగ్ విల్ నాట్ హ్యాపెన్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్. మనం ఏదైనా ప్లాన్ చేసిన తర్వాత అది జరగకపోతే ఏం చేయాలో కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి. కొంత సేఫ్టీ ఫండ్ సపరేట్ గా దాచి ఉంచుకోవాలి. ఏది ఏమైనా సరే దాన్ని ఖర్చు పెట్టకూడదు. ఇలా చేస్తే ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా మనం దానికి రెడీగా ఉండవచ్చు. ఇక మూడవది, బిల్డ్ పర్సనాలిటీ దట్ ఈస్ బోత్ ఆప్టిమిస్టిక్ అండ్ పారానాయిడ్ అబౌట్ ద ఫ్యూచర్. భవిష్యత్తు పట్ల ఆశ ఎంత ఉండాలో భయం కూడా అంతే ఉండాలి. అప్పుడే జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం కుదురుతుంది. అలాంటప్పుడు ప్రతి నిర్ణయం కోసం 10 సార్లు ఆలోచిస్తాం కాబట్టి తప్పు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీరు ఏమాత్రం కొత్త విషయాలు తెలుసుకున్నా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీ ఇంట్లో ఈ పుస్తకం లేకపోతే వెంటనే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. బీ రిచ్, స్టే రిచ్.